అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? గంధర్వ చక్రవర్తి కూతురు 5వ భాగం. హసన్ అతడి భార్య అయిన గంధర్వ చక్రవర్తి కూతురు 40 రోజులు అక్కడ గడిపినాక హసన్కు కలలో తల్లి కనిపించింది. తనను మరచిపోయినందుకు అతన్ని చివాట్లు పెట్టింది. అతను పెద్ద పెట్టున మూలుగుతూ కన్నీరు కారుస్తూ నిద్ర నుంచి లేచాడు. ఏమి జరిగిందోనని అక్కలందరూ గాబరాపడి పరిగెత్తుకొచ్చారు. హసన్ భార్యకు కూడా అతని దుఃఖానికి కారణం తెలియలేదు. హసన్ తన కల గురించి చెప్పినాక అతని చిన్నక్క, ఇక నిన్ను ఇక్కడ ఉండనివ్వటం భావ్యం కాదు, మీ అమ్మ వద్దకు వెళ్ళు, కానీ ఏటా వచ్చి మాతో కొంతకాలం ఉంటానని మాకు మాట ఇవ్వు అన్నది. ప్రయాణ సన్నాహమంతా పూర్తి అయ్యాక వెళ్ళటం ఎలాగన్న సమస్య వచ్చింది. బెహ్రాం తాలూకా డప్పు హసన్కు జ్ఞాపకం వచ్చింది. ఆ డప్పు ఎలా మోగించాలో అతనికి చిన్నక్క నేర్పింది. దాన్ని మోగించగానే అంతులేని ఒంటెలు, గుర్రాలు, కంచరగాడిదలు దూకుతూ వచ్చి సోల్పుగా నిలబడ్డాయి. వాటిలో ఉత్తమమైన వాటిని అవసరమైన మేరకు ఉంచేసి మిగిలిన వాటిని పంపేసిన మీదట హసన్ తన అక్కలిచ్చిన బహుమానాలన్నీ పుచ్చుకొని వారికి వీడ్కోలు చెప్పి తన భార్య అయిన గంధర్వ చక్రవర్తి కుమార్తెతో సహా ఇంటికి బయలుదేరాడు. అతడి ప్రయాణం శరవేగంతో సాగి శీఘ్రంగానే ముగిసింది. హసన్ బస్రా నగరంలో తన ఇంటి ముందు దిగుతూ ఉండగానే లోపలి నుంచి అతని తల్లి చేసే రోదనం వినిపించింది. అతను కూడా కన్నీరు కార్చుతూ తలవాకిలి తలుపు తట్టాడు. హసన్ తల్లి లేచి వచ్చి తలుపు తెరిచి తన కొడుకును చూస్తూనే పెద్దగా నిట్టూర్చి మూర్ఛపోయింది. హసన్ తన భార్యతో సహా తల్లికి ఉపచారాలు చేసి శీఘ్రంగానే స్పృహ కలిగించాడు. అతను తన భార్యను ఆమెకు పరిచయం చేశాడు. తన కోడలిని చూసుకొని ఆమె పరమానందం పొందింది. ఆ కోడలు గంధర్వ చక్రవర్తి కూతురని తెలిసి ఆమెకు మతిపోయినట్లయింది. ఇలాంటి కోడలికి ఎలాంటి మర్యాదలు జరపాలో కూడా ఆమెకు పాలుపోలేదు. ఆవిడ అప్పుడే బయలుదేరి వెళ్ళి దుకాణాలలో ఉన్న బట్టల్లోకెల్లా మేలైనవి 10 ఏరి కొని తెచ్చి అన్నింటినీ ఒక్కసారే తన కోడలిపైన కప్పింది. తరువాత ఆమె తనకు తెలిసిన గొప్ప వంటకాలన్నీ చేసి స్వయంగా కోడలికి తినిపించింది. చివరకు ఆమె తన కొడుకుతో, నాయనా, నీ భార్య ఉండటానికి ఈ బస్రా నగరం ఎంత మాత్రమూ తగదురా. ఇక్కడ మనం పేదగా బ్రతికిన వాళ్ళం కూడాను. అందుచేత మనం వెంటనే మకాం బాగ్దాదుకు మార్చి గొప్ప అమీర్లమని చెప్పుకు బ్రతుకుదాం అన్నది. ఈ ఆలోచన హసన్కు కూడా నచ్చింది. అతను తన ఇంటిని సామానుతో సహా విక్రయం చేసి తన దగ్గర ఉన్న డప్పు సహాయంతో బాగ్దాదు చేరాడు. అతను నగరంలోకి వెళ్ళి దళార్ల ద్వారా ఒక దివ్యమైన భవనాన్ని 1,00,000 దీనారాలిచ్చి కొన్నాడు. ఆ ఇంటికి తగ్గట్టుగా సామాగ్రి, అలంకరణలు ఏర్పాటు చేసి అందులో తన భార్యతోనూ తల్లితోనూ ప్రవేశించాడు. అతను ఎంతమంది దాసదాసీలను కొన్నాడంటే అతని పరివారాన్ని మించిన పరివారాలు బాగ్దాదులో ఎన్నో లేవు. అతను భోగభాగ్యాలతో తులతూగుతూ బాగ్దాదులో 9 మాసాలు గడిపినాక అతని భార్య కమల పిల్లలను కన్నది. 2 మగబిడ్డలే, పున్నమి చంద్రుళ్ళ లాంటి వాళ్ళు. వారికి నాసిర్, మన్సూర్ అని పేర్లు పెట్టుకున్నారు. ఏడాది పూర్తి కాగానే హసన్ తన చిన్నక్కకు ఇచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకొని ప్రయాణ సన్నాహం సాగించాడు. తన అక్కలందరికీ కానుకలుగా ఇవ్వదగిన వస్తువులు కొన్నాడు. తల్లితో తన ప్రయాణం గురించి చెప్పి, అమ్మా, అన్నింటికన్నా ముఖ్యమైన సంగతి విను. నీ కోడలి పక్షి తొడుగు రహస్య స్థలంలో దాచి ఉంచాను. నేను తిరిగి వచ్చేదాకా దాన్ని ప్రాణంతో సమంగా కాపాడాలి. నీ కోడలికి కొంత పక్షి స్వభావం ఉంది. పొరపాటున కానీ ఆమె ఆ తొడుగును చూసిందో మిగిలిన బంధాలన్నీ కూడా ఆమెను నివారించలేవు.
ఆమెకు ఎగరాలన్న కాంక్ష ప్రబలంగా కలుగుతుంది. ఆమె వెళ్ళిపోతే మరి తిరిగి రాదు. ఆమె పోతే నేను మనోవ్యాధితో మరణించటం నిశ్చయం. నిత్య విషయాలలో కూడా ఆమెను శ్రద్ధగా చూసుకో. ఆమె గారాబంగా పెరిగినది, ఉపచారాలు మరిగినది. నేను చెప్పే ఈ విషయాలు పొరపాటున కూడా ఏమరవద్దు అన్నాడు. నాకింతగా చెప్పాలా నాయనా? వయసు వచ్చి నా బుద్ధి పెడతల పట్టిందనుకున్నావా ఏం? నీవు నిశ్చింతగా వెళ్ళిరా. నేను నీ భార్యను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాను. నేనడిగేదల్లా ఒక్కటే, వీలైనంత త్వరగా మటుకు తిరిగిరా అన్నది తల్లి. అయితే పాపం రానున్నది వారిద్దరూ ఎరుగరు. తమ సంభాషణను చక్రవర్తి కుమార్తె విన్న సంగతి కూడా వారికి తెలియదు. హసన్ తన భార్యను, ఆమె వద్ద ఉన్న చంటి పిల్లలను ముద్దాడి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అతను రాగానే గంధర్వ రాజకుమార్తెలు అంతులేని ఆనందం పొందారు. ముఖ్యంగా చిన్నక్క సంతోషం చెప్పనలవి కాదు. ఆమె తమ భవనాన్ని పూలమాలలతో, రంగు దీపాలతో అలంకరించింది. హసన్ ఆమెతో తన కమలబిడ్డల గురించి చెప్పాడు. తన అక్కలతో సరదాగా వేటకు వెళ్ళాడు. వారితో కలిసి వేడుకలన్నిటా పాల్గొన్నాడు. హసన్ వెళ్ళినాక అతని భార్య 2 రోజుల పాటు అత్తగారిని అంటిపెట్టుకునే ఉంది. 3వ నాటి సూర్యోదయం వేళ ఆమె అత్తతో, నాకు స్నానశాలకు వెళ్ళాలని ఉంది. మంచి స్నానం చేసి ఎంతో కాలమయ్యింది అన్నది. అవేం మాటలే పిల్లా, ఈ ఊరు మనకు కొత్తాయే, స్నానశాల ఎక్కడో కూడా తెలియదాయే. ముందుగా వెళ్ళి ఏర్పాట్లు చెయ్యటానికి మీ ఆయన కూడా లేడాయే. ముసలిదాన్ని, నీకు తోడు కూడా రాలేనైతిని. కావాలంటే సుఖంగా తలంటి స్నానం చెయ్యటానికి కావలసిన సరంజామా అంతా ఏర్పాటు చేసి నీళ్లు కాస్తాను. ఇంట్లోనే హాయిగా స్నానం చెయ్యి అన్నది హసన్ తల్లి. స్నానశాలకు వెళ్ళటానికి కూడా అభ్యంతరమైతే ఎలాగత్తా? బానిసలకైనా ఎన్ని కట్టుబాట్లుండవే? ఇలా బ్రతికే కన్నా చావు మేలు కదా అన్నది హసన్ భార్య. తన కోడలు అంతమాట అన్నాక ముసలావిడ నొచ్చుకొని స్నానానంతరం ధరించే బట్టలు, పూసుకునే అత్తర్లు తీసుకొని, పదవే అమ్మాయి, నీ ఇష్టప్రకారమే కానివ్వు. మీ ఆయనకు కోపం రాకుండా చూసే భారం ఆ అల్లాదే అంటూ కోడల్ని వెంటబెట్టుకుని బాగ్దాదు నగరంలో ఉండే స్నానశాలలన్నింటిలోకి ప్రసిద్ధమైన దానికి తీసుకొని పోయింది. హసన్ భార్య స్నానశాలలోకి అడుగుపెట్టగానే అక్కడ ఉన్న ఆడవాళ్లందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచి ఆమెకేసే చూడసాగారు. కొందరు చేసే స్నానాలు కూడా మాని ఆమెను చూడవచ్చారు. ఇదే సమయంలో రాణి జుబేదా దాసి తూఫా అనే పిల్ల ఆ స్నానశాలలో ఉండటం తటస్థించింది. అది హసన్ భార్యను స్నానశాలలో ఉన్నంతసేపు కన్నార్పకుండా చూడటమే కాక, ఆమె తన అత్తగారితో సహా వెళ్ళిపోయేటప్పుడు వారి ఇంటి దాకా వెళ్ళి ఆ తరువాత ఖలీఫా భవనానికి తిరిగి వచ్చి జుబేదా రాణితో తాను చూసిన స్త్రీ అందాన్ని వైనాలుగా వర్ణించి చెప్పింది. తూఫా సంగతి జుబేదాకు తెలుసును. అది కనిపించిన అందగత్తెనల్లా అంత ఆత్రంగా మెచ్చుకోదు. ఎవరి అందం గురించి అంత పారవస్యంతో మాట్లాడదు. అందుచేత ఈ అపురూప సౌందర్య రాశిని స్వయంగా చూడాలని జుబేదాకు బలమైన కోరిక కలిగింది. ఆ సౌందర్యవతి పేరు తూఫాకు తెలియదు, కానీ ఆమె ఫలానా భవనంలో ఉంటుందని ఆమె చెప్పింది. ఖలీఫాకు అంగరక్షకుడుగా ఉండే మస్సూర్ను పిలిచి, జుబేదా, ఫలానా భవనానికి వెళ్ళి అందులో ఉంటున్న స్త్రీని వెంటబెట్టుకురా. ఒక్కడవే తిరిగి వచ్చావో నీ తల ఎగిరిపోతుంది అని చెప్పింది. విన్నారు కదా? రేపు తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.